ఆకాశవాణి ఒక నిరంతర ప్రసార స్రవంతి. అందులో శ్రవ్య సౌరభాలు, అలనాటి నాటకాలు, మన మధురోహలను పెనవేసుకున్న అనుభూతుల తరంగాలు. ఆకాశవాణి నాటకాల అద్భుత స్మృతులను తిరిగి స్ఫురణకు తెచ్చేందుకు వివిధ కేంద్రాల శబ్ద భాండాగారాల నుంచి ఎంపిక చేసి అందిస్తున్నది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇందులో భాగంగానే ఇప్పుడు మీరు వినబోతున్న నాటకం ఆకాశవాణి శిలామురళి నాటకం. రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. నిర్వహణ పాండురంగ శ్రీ సి రామ్మోహన్ రావు. సహకారం రామం. శిలామురళి నాటకం. ఆ నీరు ఎంత వేగంగా ప్రవహిస్తుందో చూశారా నాన్నగారు? రాత్రంతా కురిసిన వర్షానికి పాపం ఎన్ని చెట్లు విరిగిపోయాయో చూడండి. నది నిండా ఎన్ని కొమ్మలు కంపలు కొట్టుకొస్తున్నాయో. రాత్రి ఆ గాలి వాన తలుచుకుంటే బతికి బయటపడి మన నగరు చేరతామా అనిపించింది నాకు. నాన్నగారు, ఏమిటి నాన్నగారు మాట్లాడరు? ఏమిటి ఆలోచిస్తున్నారు నాన్నగారు? అవును, అదే ఆలోచిస్తున్నాను తల్లి. అదృష్టం అనేది నీటి మీద రాతలాంటిదంటారు ప్రాజ్ఞులు. రాత్రి జరిగిన బీభత్సంలో చెట్లు కూలిపోవడం సరే, అవతల వైపు పల్లపు నేలల్లో ఎన్ని ఇళ్లు కూలిపోయాయో, ఎందరూ నిరాశ్రయులైపోయారు. ఈ విశాలమైన నదిలో ఒక్క ఇసుక మేటన్నా కనిపించనంతగా నీరు ఉరికి ఉరికి ప్రవహిస్తోంది. ఇంత బలమైన మన నౌక గుడిసలాడిపోయింది. తల్లి, రాత్రి నాకు కంటి మీద కునుకు లేదు. మనస్సంతా దుఃఖం ఆవరించేసింది. కోపగించనంటే ఒక్క మాట అడగనా? ఈ ప్రాంత దుర్గాధిపతిగా మీరిప్పుడు వారిని ఆదుకోవటం మీ ధర్మం కాదా? బౌద్ధ మతావలంబిగా పరకష్టానికి దుఃఖించడంతో మీ బాధ్యత తీరినట్టేనా నాన్నగారు? పూర్తిగా చెప్పని తల్లి, నీ ఉద్వేగం, ఆవేశం నాకు అర్థం కావడమే కాదు, అవి నాలోనూ ఉన్నాయి. అవతలి ప్రాంతం మన రాజ్య పరిధిలోది కాదమ్మా. ఏదన్నా చేయగలిగే శక్తి ఉన్నా అది సీమాంతరం కావడం మన దురదృష్టం. కరుణతో ఆదుకోవటానికి సీమలడ్డొస్తాయా నాన్నగారు? రాకూడదు. నిజమే, రాజకీయ ప్రవృత్తి వేరు, కారుణ్యం వేరు. దానికి సీమలున్నాయి, పాటించి తీరాలి. కారుణ్యం ఆదర్శమైతే రాజకీయం ఆచరణ తల్లి. ఈ వృథా చర్చ వల్ల ప్రయోజనం లేదు. కానీ ఆ పరసీమలో మాత్రం అపర సుగతులు ఉండరని ఎందుకు అనుకోవాలి మనం? విశ్వ సమస్తాన్ని తన కరుణా పరిష్వంగంలో ఓదార్చగలది సుగత మార్గం. అక్కడికి హస్తం ప్రసరించగలదని అనుకుందాం. అంతే అనుకోవాలి. చూడండి నాన్నగారు, ఆ సూర్యోదయం ఎంత అమాయకంగా ఉందో. దొంగ నిన్నటి బీభత్సానికి అమాయకత్వానికి ఎంత తేడానో. తల్లి, ఈ ప్రకృతిలో మానవ ప్రకృతికి సంబంధించి రెండు ముఖాలు మాత్రమే చూసి క్షణంలో దుఃఖం, క్షణంలో వెర్రి ఆనందం అనుభవిస్తున్నావు. నువ్వు ఇంకా చిన్నదాని, ఇంకా ఎంత జీవితం చూడాలో, ఎన్ని ప్రకృతి వికృతులు ఎదుర్కోవాలో. కాస్త నీ ఆశ్చర్యాన్ని దాచుకో తల్లి. మరే పాపం, చిత్రంగా మాట్లాడతారు మీరు. నాన్నగారు, అలా అలా దూరంగా, అబ్బా అటు కాదు నాన్నగారు, ఇటు విరిగిన ఆ పడవ పలక మీద అక్కడ, అది అది ఆ మనిషి. శవమా మనిషి? మరే నౌకను అటు మళ్ళిద్దాం. గోవిందు, గోవిందు. చిత్తం. ఏమి ఆజ్ఞ? గోవిందు, అలా చూడు. అరే, మనిషి. నౌకను మళ్లించమని ఆజ్ఞ బాబయ్య. వెంటనే వెంటనే తిప్పు గోవిందు. సింగన్న, చెట్లు వేయడం ఆపండి. చుక్కాని బిగించు. అది గది. అలాగే చాలు చాలు. అరే, బాగా కువేళ్లాగా ఉన్నాడు. చనిపోయాడా నాన్నగారు? కాకపోవచ్చమ్మా. గోవిందుడు ఈదుకుంటూ వెళ్ళాడు. అదిగో ముక్కు దగ్గర వేలుంచి చూస్తున్నాడు. అదిగో చనిపోలేదు, గోవిందు సంజ్ఞ చేస్తున్నాడు. గోవిందు, తొందరగా మన నౌకలోకి చేర్చు. ఏం భయం లేదమ్మా, ఇదిగో తీసుకొస్తున్నా. అది అక్కడ దించి ప్రథమ చికిత్స చేయి గోవిందు.
స్పృహ తప్పిపడి ఉన్నాడంతే. నీళ్లు కూడా ఎక్కువ మిగిలినట్టు లేదు. స్పృహ వచ్చాక ఏమైనా ఆహారం? తప్పకుండా ఇద్దాం తల్లి. పాపం ఎంత దూరం నుంచి వస్తున్నాడు, ఎవరి కుర్రవాడు, ఎవరైనా ఉన్నారో లేదో. ఎంత ప్రసన్నమైన ముఖమో చూశావా? అదే కొద్ది కొద్దిగా కళ్ళు విప్పుతున్నాడు బాబయ్య. ఇంక బెంగలేదు. గోవిందు, నువ్వు ఇంక వెళ్ళి పొడి బట్టలు కట్టుకో. చిత్తం బాబయ్య. ఇది కళ నిజమా? మీరు నన్ను గోవిందుడు అంటారు బాబు. నీ పేరు? ప్రద్యుమ్నుడు. నువ్విప్పుడు భద్రావతి ఉత్తర తీర దుర్గాధిపతులైన ప్రవరసేనుల నౌకలో ఉన్నావు. నేను ఈ నౌక సరంగుని. మరి కొంచెం సేపట్లో మనం ఒడ్డుకి చేరబోతున్నాం బాబు. అరుగు, ప్రవరసేనులు ఇటే వస్తున్నారు. సరిగా కూర్చో. వారితో కూడా ఉన్నది వారి ఏకైక పుత్రిక సునందాదేవి. దయగల తల్లి. ఆమె దయ వల్లనే ఇప్పుడు ఈ ఊపిరి పీలుస్తున్నావు. లేవుకో, అలా కూర్చుని స్థిమితపడు. ధన్యుణ్ణి మహాప్రభు. గాలికి కొట్టుకుపోయి ఎండుటాకులు పచ్చబరిచి నందనవన ప్రవేశం కల్పించారు. నీ పేరెవరో గాని నాయన? ప్రద్యుమ్నుడేట బాబయ్య. ప్రద్యుమ్న, ఇంతకీ నువ్వెవరివో? నీతో పాటు ఇంకా ఎందరో అభాగ్యులు ఈ ప్రయాణంలో నీటిపాలయ్యారో చెప్పగలవా? ఆయాసం కలుగుతుందేమో, కొన్ని తర్వాత అడుగుదాను నాన్నగారు. నేను బాగానే ఉన్నాను తమ దయ వల్ల. ఈ భద్రావతి నది దక్షిణ తటాన మారుమూల గ్రామం మాది. ఇది నిన్నటి వరకు సంగతి. అంటే నా మేనమామ సురేశ్వరాచార్యులు వారింటి సంగతి అన్నమాట. ఇంతకు పూర్వం చెప్పాలంటే నా తండ్రి ఇంద్రదమనుడు మహాసంగీత విద్వాంసుడు. వారి ప్రతిభ గురించి కథలు కథలుగా విన్నాను గాని దర్శన భాగ్యమే కలగలేదు. మేఘమల్హరి రాగం ఆ వంశీయుల సొత్తని, మీ తండ్రి గారు ఆ రాగం ఆలపిస్తే చండ్రగాడ్పులు మండుటెండలు సైతం చల్లగా కరిగిపోయేవని విన్నాను. వారు మా తల్లిగారు మహమ్మారి సోకి ఒకే మార్గతించక నా మేనమామ సురేశ్వరాచార్యులు వారు సంగీత విద్వాంసులే. నా చిన్నతనంలో నన్ను వారింటికి తెచ్చి పెంచారు. అలాగా? ఆయనకు తమ సంగీత కళతో అర్థలాభం కలగలేదని కోపం. కావడానికి మహావిద్వాంసులే. మనస్సు ఆపుకోలేక సాధన చేస్తూ సంగీతాన్ని ద్వేషిస్తూ మరో లౌకిక విద్య పట్టుపడక కొట్టుమిట్టాడే శాపగ్రస్తులే. విచిత్రంగా ఉంది మీ కథ. మలుపు తిరిగినప్పుడు కథ మరీ విచిత్రంగా ఉంటుంది. నాకు వంశక్రమానుగతంగా సంగీత జ్ఞానం, మేఘమల్హర్ రాగం పట్టుబడ్డాయి కానీ సాధన మీద దృష్టి నిలిచేది కాదు. విద్వాంసులైన నా మేనమామ పరవశించి ఒక్కొక్కసారి రాగ ప్రస్థానం చేస్తుంటే కూడా పడి వేణువుతో అందుకుంటూ ఉండేవాణ్ణి. మీటములిగిన ఇదిగో ఈ వేణువుని మాత్రం వదిలేడు కాడు బిడ్డ. గోవింద, నా శరీరం స్తంభించినా వేణువు మాత్రం పలికి తీరుతుందయ్యా. మేఘమల్హరి ఈ కొయ్యపూరులో కాదు, నా ఊపిరిలో ఉందయ్యా. నా శరీరాన్ని ఆవరించే గాలిలో ఉందయ్యా. అంత ప్రాణం నాకు సంగీతం. దానిని నా మేనమామ సురేశ్వరాచార్యులు వారు అరికట్టాలని చూశారు.
నా తండ్రిని మా వంశాన్ని పరిహసించారు. సంగీత నిధి నుండి సంగీతాన్ని నిందించారు. నన్ను శాస్త్రాధ్యయనం చేసి తర్కమీమాంసాది శాస్త్రాలలో కర్కశంగా మునిగిపోమ్మని, శాస్త్రార్థాల సాముగడీలు చేసి ధనార్జనం చేయమని వేధించారు. నేను తట్టుకోలేక తప్పించుకు తిరిగేవాడిని. మా అత్తయ్య దయ వల్ల ఇంతకాలమైనా ఉండగలిగాను. సురేశ్వరాచార్యులు వారి హింస చెబితే బోధపడేది కాదు, అనుభవించవలసిందే. నిన్ను సంగీత సాధన మానమన్నానా లేదా? పాపాసాలు పట్టగలిగినంత మాత్రాన తగుదునమ్మా అని వేలుళ్ళేవు, మేఘమలహరి సాధనకే దిగుతావు. చెట్టు దిగు ముందు. మావయ్య, అలా తిట్టే బదులు స్వరస్థానం చెప్పొచ్చు కదా. నీ శ్రద్ధ అఘోరించినట్టే ఉంది. నువ్వు చెట్టెక్కి కూర్చో, నేను కాయల కోసం రాళ్లు విసిరినట్టు స్వరస్థానాలు విసురుతూ కూర్చుంటాను. సిగ్గు లేకపోతే సరే, ఏళ్ళు రాగానే సరే. ఎద్దుకి వచ్చే మనకి వచ్చి ఇంగిత జ్ఞానం ఉండక్కర్లా. చెట్టింకా దిగమే. ఇదిగో దిగాను. మావయ్య, నీకు దండం పెడతాను, తిట్టకు. నన్ను సంగీతంలో దిద్దు చాలు. చాలు చాలు. రోగి తనకేం మందు కావాలో వైద్యుడికి చెప్పిన సామెతగా ఉంది. పద పద, శాస్త్ర పాఠాలలో నిన్ను దిద్దమని సర్వరీభూషణంలో వారికి చెప్పాను. సంగీతం మీ నాన్నకి కూడు పెట్టకపోయినా కీర్తి తెచ్చింది. నాకు అది లేదు. నిన్ను మాత్రం ససేమి ఈ ఊబిలో దించను. నీ పాదాలకు మొక్కుతాను మావయ్య. నేను సంగీతం వదులుకోలేను. నన్ను కొట్టు, చంపు, నాకు ఇంకో విద్యొద్దు మావయ్య. అమ్మాయి కూడా చిన్నవాడివి, చెబితే అర్థం కావడం లేదు. అయినా నిన్ననేం లాభంలే, అది నీ రక్తగత గుణం. పొమ్మంటే పోదు. పోనీ ఓ పంచి దయ ఉంచు మావయ్య. శర్వరీభూషణుల వారి దగ్గర శాస్త్రాధ్యయనం ప్రధానంగా పెట్టుకో. నీ వేణు సాధనం కూడా చేసుకో. ముందే మేఘమలహరికి ఎగబడకు. ముందు కళ్యాణి సాధించు, ఆ పైన భాగేశ్వరి, ఆ చివర మేఘమలహరి సాధన చెయ్యి. పలుకుతుంది, పలికి తీరుతుంది. ధన్యుని మావయ్య, తప్పకుండా అలాగే సాధన చేస్తాను. అలా చాలా కాలం సాధన చేశారా? నిన్నటికి సరిగ్గా 2 ఏళ్లు అహోరాత్రాలు సంగీత సాధన చేశాను. మావయ్య చెప్పిన క్రమంలోనే సాధన చేశాను. ఆయన ఎంతో సంతృప్తి పడ్డారు. నా శాస్త్రాధ్యయన లోపమే మళ్లీ ఆయనకు ఆగ్రహం కలిగించింది. శర్వరీభూషణుడు సంగీత ప్రియులు. శాస్త్ర పాఠానికి ఉపక్రమించిన కొంచెం సేపట్లోనే నేను ప్రస్తావన సంగీతం వైపు మరల్చేవాడిని. ఆయన వేణు వినిపించమనేవారు. అక్కడితో పాఠం సమాప్తం. ప్రజుమ్న ఆపు, ఇంటికి పద. సురేశ్వర, ఏమిటయ్యా అంత తొందర? ఆహా, ఎంత మధురంగా ఉంది ఈ రాగం. అపశృతిలా ప్రవేశించావు కదయ్యా, ఏం పుట్టి మునిగిందని? చాలు మహానుభావ, మీ దగ్గర నా మేనల్లుడి శిష్యరికం నేటితో సరి. వీడిని మీరు మీమాంసా శాస్త్రంలో నిధిని చేస్తారని పంపిస్తే మీరేమో వీడి మాయలోనే పడి నన్ను గదువుతున్నారే. సురేశ్వర, ఎంత వివేకువై. శాస్త్రం ఉంది చూశావు, అది సాధన వల్ల, అదే పనిగా చింతనం వల్ల ముఖస్థం అవుతుందేమో గాని కళ అలాగా కాదే. ఇంతటి విద్వాంసుడు నీ మేనలుడికి
నేను చెప్పగలిగే విద్య కూడా ఒక విద్యేనా అనిపిస్తోంది. చాలు చాలు, కొన్నేళ్లు సావాసం చేస్తే వారు వీరవుతారని సామెత. శాస్త్ర విద్వాంసులు కదా, మీ తెలివి తర్కకర్కశంగా ఉంటుందనుకున్నాను గాని ఇలా జావగారిపోతుందనుకోలేదు. శాస్త్ర పాఠాలకేమీ లోపం కలగడం లేదు మావయ్య. కావాలంటే పరీక్ష చేయించను. మరి పరీక్ష చేయిస్తాను. ఇవాళ నుంచి గురుస్థానము మారుస్తాను. నేను ఎక్కడికి వెళ్ళను. అయ్యా మీరేనా చెప్పండి. సురేశ్వర, ఏమిటి అఘాయిత్యం? వయసు వచ్చే కొద్ది ఎలా అవుతున్నావేమిటి? మహానుభావ, మీరేమైనా అనుకోండి, మీ సంగీత ధ్యాన సమాధి ఇవేళే కాదు, గతంలో కూడా బాగా చూసి ఉన్నాను గనకే ఇవాళ బయటపడ్డాను. మా అక్క బావ పోనే పోయారు. నాకు కొడుకైనా మేనలుడైనా వీడే. వీడిని ఒక దారిలో పెట్టి పైకి తెచ్చే బాధ్యత నాది. ఈ కుర్రవాణ్ణి లౌకికంగా దిద్దాలని నా ఆకాంక్ష. దిద్దగలనా లేదా అనేది వేరే విషయం. నేను బతికుండగా నా ప్రయత్నం మానను. ప్రద్యుమ్న, పద. మావయ్య, నోరు మూసుకుని పద. భాష పని చేయకపోతే భావం చెప్పడానికి 1,00,000 మార్గాలు. అందులో ఈ చెంపదెబ్బ ఒకటి. నిన్ను ఈ తీరం నుంచి కదిలించి ఉత్తర తీరాన పూర్ణవర్ధనుల సంఘారామంలో పడయ్యాడు. తప్పదు. శాస్త్ర కాఠిన్యం నీకు చాలదు. సంఘారామ నియమాలు కూడా కలవాలి. పద, ఈ సాయంకాలమే మన ప్రయాణం. సురేశ్వర, పచ్చని చిలకను స్వేచ్ఛగా ఎగరనివ్వక పంజరంలో బంధిస్తానంటున్నావు. ఉసురు పోసుకుంటావు సుమా. రెక్కలు అలిసిపోయే ఆకాశ విహారం కంటే ఎవరైనా ఆప్యాయంగా చూసుకునేవారు దొరికితే పచ్చని చిలకకి పంజరమే క్షేమం మిత్రమా. అలా నిన్న సాయం వేళ బయలుదేరాం. ఆకాశం మేఘావృతమైందని, ఈదురుగాలి పెరుగుతోందని మా అత్తయ్య ప్రయాణం ఆపమంది. మా మామయ్య ఉగ్రుడయ్యాడు. నా మీద ప్రేమ ఆసరా చేసుకుని ఆమె కూడా ప్రయాణమైంది. మేము ప్రయాణించింది సాధారణమైన పడవలో కూడా కాదు, పెద్దనాదే. అయినా సగం దూరం వచ్చేసరికి ఊరడిల్లు నాయన, తిరుగు. ఇదిగో ఈ అనాథ మిగిలాడు. ఊరుకో ప్రద్యుమ్న. మా సునంద తల్లి కళ్ళల్లో ఎన్ని కన్నీళ్లు. ఊర్చుకోమ్మా, ఊర్చుకో. ఈ కథ అతగాడే చెప్పినట్టు మలుపు తిరిగింది. ఇంకా ఒడ్డెక్కడమే మిగిలింది. ప్రద్యుమ్న, నీ దుఃఖం ఓదార్చినా తీరేది కాదని నాకు తెలుసు. నీకు మంచి మనస్సుంది, సంస్కారం ఉంది. మాతో పాటు రా. నీకొక మార్గం చూపించలేకపో. ప్రభు, అంతటి మాట అనగల దయా సముద్రులు మీరు. ఒడ్డొచ్చింది. తాళ్ళు పట్టండి. అదిగో తాళ్ళు, జాగ్రత్త. నిలబండి. ఇంకా దిగుదామా బాబయ్య? తల్లి పదండి. ప్రద్యుమ్న, పద. గోవిందు, మరి నువ్వు? గోవిందుడు మా నౌకకు నేత, మాకు పరమాప్తుడు. అతడు వస్తాడు తర్వాత. మీరా? అంత హఠాత్తుగా వేణువు ఆపేశారు? భంగం కలిగించాను కదా? లేదు లేదు, గజ్జల మ్రోత హఠాత్తుగా చెవికి వినిపిస్తే. ఓ, నాదే పొరపాటు. గజ్జలు తీసేసి రావాల్సిందే. వేణు శృతి, మువ్వల శృతి ఒక్కలా లేవు. అపశృతి సంగీతజ్ఞుని మైమరుచున్న తట్టి లేపుతుంది. అవునా? మీ పాదాల మువ్వల చప్పుడు అన్యశృతి కాని అపశృతి కాదు. విహిత శృతిలో అన్యశృతి వినిపించడము అపశృతేగా? ఓహ్, మన్నించండి, మీతో మాటల్లో గెలవలేను. పోనీ ఇంకెందులో గెలవగలరు?
బహుశా ఓడిపోవడంలో గెలవగలను. చమత్కారులే మీరు. ఇప్పటి వరకు పలికింది భాగేశ్వరి రాగం కాదు? అవును. మళ్ళీ వినిపించనా? వద్దు వద్దు. ఒంటరిగా ఉన్నానన్న మానసిక స్వేచ్ఛలో మీరు పరవశంగా పలికే తీరుకి, ఎదుట ఎవరో కూర్చుని కోరగా పలికే తీరుకి ఎంతో తేడా ఉంటుంది. ఆ తేడా మీరన్నట్టు శృతికి అన్యశృతికి ఉన్నంత తేడా అనుకోవచ్చు. చేతులెత్తి నమస్కరించదగిన గొప్ప సంగీత సంస్కారం ఇది. అది ఎంత నిశితమో నాకు ఇప్పుడు తెలిసింది. మిమ్మల్ని మొదట చూసినప్పుడు ఆగిపోయారే? ఏదో అనిపించింది, అవునా? అబ్బే, అదేం లేదు. ఇంత సంగీత జ్ఞానం. అది కాదు, ఏదో అనబోయి దాస్తున్నారని మీ కళ్ళు చూసి చెప్పగలను నేను, తెలుసా? మీరేమీ అనుకోనంటే చెప్తాను. చెప్పనా? అందమైన ఆడపిల్లలు తెలివైన వాళ్ళంటే నాకు నమ్మకం కలగదు. బాగుంది. నేను అందంగా లేకపోయినా బాగలేదు, తెలివైందానని ఒప్పుకున్నారన్నమాటేగా. ఇక్కడ రెండూ నిజం. ఏ సూత్రానికైనా అపవాద సూత్రం ఉంటుంది కదా. ఇంకా నా అభిప్రాయం సరిగా చెప్పలేకపోయానేమో. తెలివి అనడం కంటే హృదయం అంటాను. ఎంతో గొప్ప హృదయ సంస్కారం ఉంటే కానీ మీరు ఇందాక అన్న మాటల వంటివి అనలేరు. సంగీత హృదయం నాకు బాగా తెలుసునన్న అహంకారం ఉన్నవాణ్ణి. స్వరాల రంగులు కనిపిస్తాయి నాకు. ఆలపిస్తుంటే ఋతువుల వైవిధ్యం, నదుల ఉరవడి, వెన్నెల్లో సముద్రపు మెరుపు, ఎన్నెన్నో స్వరప్రస్థాన సమయంలో నా కళ్ళలో మెదులుతాయి. ఎందుకో తెలియదు, నేను ఊహించని భేదం ఒకటి మీరు గుర్తించారని నా సంతోషం. చాలా తొందరగా చెలించిపోయే మనస్సు మీది, ఇదే నాకు తెలిసింది. సరే, అది అలా ఉంచండి. కానీ మీ శాస్త్రాధ్యయనం గురించి ఏం చేద్దాం అనుకుంటున్నారు? మంచి ప్రస్తావన తెచ్చారు. పూర్ణవర్ధనుల సంఘారామంలో ప్రవేశించి శాస్త్రాధ్యయనం చేయాలని ఉంది. మీకు సంగీతం తప్ప శాస్త్రాధ్యయనం మీద హితవు లేదన్నట్లు చెప్పారు. అది పాత మాట. మా మామయ్య అత్తయ్య గతించిపోవడంతో నాలో ఏదో మార్పు వచ్చిందనుకుంటాను. అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోతారన్నమాట. వెళ్ళాలి కదా. నన్ను వదిలి? ఆశ్రయం ఇచ్చిన కొమ్మను మరిచిపోయేంత కృతజ్ఞుని కాను. నాకు సంగీతం అంటే ప్రాణం. నిజం చెప్పాలంటే నేనే సంగీతాన్ని అనుకుంటాను. అన్నట్టు సంగీతం మీకు ఊపిరనుకుంటాను. అది విడిస్తే మీరు బతకలేరనుకుంటాను. సునంద, మీరేమంటున్నారో నాకు అర్థమవుతోంది. 10 దినాల పరిచయం మనది. వట్టి అనాథం నేను. మీరు ప్రవరసేన దండనాథుల ఏకైక పుత్రిక. సంగీత పరిభాషలో చెప్పాలంటే మన శృతి ఒకటి. మీరు నాకు అందమైన అన్యస్వరంలాగా ముగ్ధంగా కనిపిస్తున్నారు. అంతే. అన్నట్టు మీ తండ్రి గారి దర్శనం ఇప్పించాలి నాకోసారి. అలాగే, రేపు. నేను వెళ్ళిపోవాలి. ఎంతకాలం ఇక్కడ? పైగా మీరు ఇలా కనిపిస్తుంటే కాలం స్తంభించినట్టుంటుంది. ఇది భరించలేను. నా చుట్టూ చైతన్యం నాకిష్టం. నా దుఃఖం, నా అసంతృప్తి, నా విరహం, నా సునంద. ప్రద్యుమ్న, మంచి పరిమళం వస్తుంది, వెళ్ళిపోతుంది. కానీ ఆ జ్ఞాపకం మిగిలి బాధించకుండా ఉంటే ఎంత బాగుందో. సునంద, సునంద, సునంద. ప్రద్యుమ్న, గోవిందా, నీకోసం మీ ఇంటికి వచ్చాను ఇందాక. అవును, అది తెలిసే వచ్చాను. ఏమిటలా నీటిలో నీ నీడనే చూసుకుంటూ ఆలోచిస్తున్నావు? అలా తదేకంగా చూసుకుంటూ ఉంటే నా నీడ మా నాన్నలాగా, మా మామయ్యలాగా కనిపిస్తూ ఉంటే ఏవేవో జ్ఞాపకాలు. అవునయ్యా ప్రద్యుమ్న, కదిలిపోయే నదికేసి తదేకంగా చూస్తూ ఉంటే
తరలిపోయిన తరాలు గుర్తుకొస్తాయి. నదితో ఒంటరిగా కూర్చుని నిశ్శబ్దంగా మాట్లాడుకోవడం గొప్ప అనుభవం సుమా. గోవిందు, నువ్వు వయస్సులో నాకంటే ఎంతో పెద్దవాడివి అయినా ఎంతో దగ్గరవాడివైపోయావు. మన ఇద్దరి మధ్య వయస్సు అంతరం కనిపించదు. ప్రద్యుమ్న, బాధితుల మధ్య ఒంటరి వాళ్లకు మరో ఒంటరి కలిస్తే వాళ్ల మధ్య వయస్సు అంతరం ఉండదు. మన మనస్సులు అలాంటివి. నాకు నా వాళ్ళు లేరు, నీకు నీ వాళ్ళు లేరు. ఇదే మన బంధం. నేను వచ్చి నీకు కొత్త దిగులుగా పరిణమించానేమో నా బాధలు నీతో చెప్పుకుని. అనుభవాల లెక్కకొస్తే నేను పాత కొండలాంటి వాణ్ణి. ఏ దిగులు నాలోకి ఇంకదిలే. చెప్పు, పూర్ణవర్ధనుల సంఘారం ఇక్కడికి ఎంత దూరం ఉంటుంది? 4 రోజులు ఉండొచ్చు. ఏం చేరాలనుకుంటున్నావా? మరే, నా వరకు నేను నిర్ణయించుకున్నాను. మంచిదే, సందేహం దేనికి? సంగీతం గురించేనా? కాదు, ప్రవరసేనులు వద్దన్నారా? తమ సన్నిధిలో ఉండవన్నారా? ఉంటే జీవికకు ఏర్పాటు చేస్తామన్నారు. ఇకని పైగా దసరాకి సంక్రాంతికి ఈ ప్రాంతాన పెద్దగా ఉత్సవాలు జరుగుతాయి. బహుశా రాబోయే ఉత్సవాలకు నిన్ను సిద్ధం చేయాలని వారి సంకల్పం కావచ్చు. అయినా నేను ఇక్కడ బతకలేను. వెంటనే వెళ్ళిపోవాలి. పూర్ణవర్ధనుల పాదాలు ఆశ్రయించాలి, సంగీతం చేయాలి. ప్రద్యుమ్న, ఓ వేర్రివాడ, ఎందుకయ్యా ఆవేశం? విద్యాభ్యాసం కోరే వారంతా శ్రవణకులు కావాలి అని వారేమీ కట్టడి చేయలేదే. అయినా ఎందుకు వెళ్ళిపోదలచావో నాతో చెప్పడానికే నువ్వు వచ్చావు అని నాకు తెలుసు. చెప్పు. గోవిందు, నా గుండె పగిలిపోయే ఉపాయం కావాలి ఇప్పుడు. గోవిందు, ఈ నదిలో దూకేయాలనుంది నాకు. హృదయ పూర్తిగా నీ కోరిక అదే అయితే దూకే, అభ్యంతరం పెట్టను. కానీ నీ నిర్ణయం మాత్రం అది కాదు. నీ దుఃఖం నుంచి ఊరట కావాలి నీకు. దాని నుంచి తప్పించి బతికించే చెయ్యి తోడు కావాలి నీకు. నా మీద నమ్మకంతో వచ్చావు. ఇప్పుడు స్పష్టంగా ప్రవరసేనుల సన్నిధిలో ఉండలేకపోవడానికి కారణమేమిటో చెప్పు. కన్నీళ్లు నాకు కొత్త కాదులే. నీ దుఃఖాన్ని అవి నాకు చెప్పడం లేదు. సునందాదేవి సన్నిధి నన్ను దూషణ చేసేస్తోంది. అది ఆ తల్లికి తెలుసా? ఆమెది అదే స్థితి. ఓ, అదే సంగతి. ప్రవరసేనులు ఈ స్థితి హర్షించరు, శిక్షిస్తారు అని కదూ నీ ఆలోచన? పరిస్థితి అంతే కదా. నా అనుమానం నిజమే అయిందన్నమాట. నిర్ణయం నేను చెప్పనా? తప్పకుండా చెప్పు. ఆలోచించకుండా ఆచరిస్తాను. అయితే విను. వెంటనే పూర్ణవర్ధనుల సంఘారామానికి ప్రయాణం కట్టు. కొన్నాళ్లు సంగీతం కట్టిపెట్టు. మొదటిది చేస్తాను, రెండోది మాత్రం నా వల్ల కాదు. పోనీ కొన్నాళ్లు ఈ ప్రాంతానికి రాకు చూద్దాం. ఈలోగా ఆ తల్లి మనస్సు నేను పసిపెడతాను. ఆ పైన విధి ఉంది. పుష్పమిత్రుడనే యువకుడు, శ్రవణకుడు, నా పూర్వ బంధువు ఇవాళ్లే పూర్ణవర్ధనుల సంఘారామానికి వెడుతున్నాడు. అక్కడే కొంతకాలం విద్యాభ్యాసం చేస్తాడు. కూడా నువ్వు వెళ్ళు. మా ఉభయుల శ్రేయోభిలాషి వినువు. గోవిందు, సునందాదేవి మనస్సు గాయపడితే నేను బ్రతకలేను. నీదే భారం. అయితే వెళ్ళిపోనా? వెడుతున్నావు. మా ఇంటికి పద. పుష్పమిత్రుడితో పరిచయం చేస్తాను. ప్రవరసేను నేను వెళితే అన్యథా భావించరు కదా. మళ్ళీ మొదటికి వస్తున్నావు. ఇంకా కొన్నాళ్లుంటే అన్యథా భావించే వీలుంది. మనస్సు నిగ్రహించవయ్యా నాయన. బుద్ధం శరణం గచ్ఛామి. ఏనాటి నుంచో అనుకుంటున్నాను ఈ పవిత్ర సంఘారామానికి వచ్చి పూర్ణవర్ధనుల సన్నిధిలో సర్వాస్తివాద బౌద్ధ సిద్ధాంతం అధ్యయనం చేయాలి అని. ఇప్పటికి సాధ్యపడింది. అదిగో అదే పూర్ణవర్ధనుండే విహారం. ఓహ్, ఏమి దివ్యమూర్తి! వారే పూర్ణవర్ధనులు కావాలి. ఎవరు నాయన? ఏమి కావాలి? పూర్ణవర్ధనులు. మేమే. ఏమి కావాలి? ఆర్య గురుజనులకు అభివాదాలు. ఊరు వెలువ నుంచి శ్యామిలక మిత్రులు తమ దర్శనం కోసం నన్ను పంపించారు స్వామి. ఇతడు ప్రద్యుమ్నుడు. ఈ ప్రాంతం వాడే. నా పేరు పుష్పమిత్రుడు. ఆహా, సంతోషం. చూడు జయవర్ధన, పుష్పమిత్రునికి బస చూపించు. నువ్వు వెళ్ళు ఆయన. ఏమి
నీ పేరు ప్రద్యుమ్నుడా? విద్యావ్యాసంగా ఇంత ధనకు ఎక్కడ జరిపించుకున్నావు? భద్రావతి దక్షిణ తటాన శర్వరీభూషణుల సన్నిధులు. సంగీత నిధి ఇంద్రదమనుల కుమారుని స్వామి. ఏమి ఇంద్రదమనుల కుమారుడువా? సంగీత విద్యలో మహావిద్వాంసుడని ప్రతీతి. నీకేమైనా? భగవత్ కటాక్షం వల్ల కొంచెం సాధన చేశాను స్వామి. మరి ఈ శాస్త్రాధ్యయన ప్రమేయం ఎలా వచ్చింది? మా తండ్రి గారు గతించారు. మా మేనమామ సురేశ్వరాచార్యుల అభీష్టం కావడం వల్ల ఇటు వచ్చాను. శుభలక్షణాలకు లోటు లేదు. చంచల మనస్కుడవు, నిగ్రహించుకో. తమను అనుగ్రహిస్తే. వచ్చావా జయవర్ధన? ఇతడు ప్రద్యుమ్నుడు. పుష్పమిత్రుని బస చూపించు. వీని విద్యాస్థితి పరీక్షించమని విజయభద్రులకు చెప్పు. ధన్యుణ్ణి స్వామి. చారితం బహుజన హితాయ బహుజన సుఖాయ లోకానుకంపాయ అర్థాయ హితాయ సుఖాయ దేవమనుష్ఠానం దేశేథ భిక్కవే ధమ్మం ఆది కళ్యాణం మధ్యే కళ్యాణం పర్యోసాన కళ్యాణం సాతం సంయం కేవల పరిపూర్ణం పరిశుద్ధం బ్రహ్మచర్యం పతాతే. ప్రద్యుమ్న ఎవరు? గోవిందే. ఎంతకాలానికి అనుకోకుండా ఇక్కడ కలియడంలోనే ఉంది ఆనందం అంతా. ఈ పరిమితాలయం, ఈ పొగడ చెట్టు, చెట్టు మొదట తిన్నె మీద నీ వేణు సాధన, ఈ కను చీకటి వేళ, అంతా ఒకరి కోసం ఒకరు సృష్టి పొంది విధివశాత్తు ఒక్క చోట కూడుకుని తన్మయమైపోతున్నట్టుంది నా మట్టుకు నాకు. అది సరే, నిన్ను తలుచుకోని క్షణం లేదంటే నమ్ము. నీ విద్యావ్యాసంగం బాగా సాగుతోందా? హాయిగా ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం. ఏ విధమైన ఉద్రిక్తతలకి తావివ్వని విధంగా సంఘారామాన్ని తీర్చిదిద్దారు పూర్ణవర్ధనులు. శర్వరీభూషణులు కొంత నన్ను శాస్త్రంలో ప్రవేశపెట్టే ఉన్నారు కనుక కొత్తగా లేదు. దానికి తోడు పూర్ణవర్ధనులు నేనంటే ఇతరులు అసూయపడవలసినంత ఆదరణ చూపిస్తున్నారు. ఇప్పుడెంతో ఆనందంగా ఉంది ప్రద్యుమ్న. గురుదయతో వృద్ధిలోకి రాగలవని మనసా కోరుకుంటున్నాను. చూడు, ప్రతి తండ్రి తన కొడుక్కి ఉత్తమ సంస్కారం అవ్వాలి అని కలలు కంటాడు కదా. నా బిడ్డ వల్ల నాకు ఆ ముచ్చట తీరలేదు. చూడు, నదిని చూస్తే నాన్న గుర్తొస్తాడన్నా వెనక ఆ నాన్న నా ముచ్చట తీర్చడానికి నిన్ను నా చేతులకు అందించాడేమో. మరి ఎవరికెరుక? గోవిందు, నిన్ను చూస్తే, నీ నిశ్చయిత చూస్తే, నీ తృప్తి చూస్తే అంతటా గొప్ప వేదాంతిలా కనిపిస్తావు. అది సరే కాని గోవిందు, ప్రవరసేనులు బాగున్నారా? సునందాదేవి బాగుందా అని అడగాలనుకున్నావు కదా నన్ను. అలా అడిగినా నేనేమీ అనుకోనులే. ఆ తండ్రి ఆ బిడ్డ కూడా బాగానే ఉన్నారు. సునందాదేవి నన్ను గురించి ఎప్పుడు అడగలేదా? ఎప్పుడూ అడుగుతూనే ఉంది. నువ్వు బాగున్నావని చూస్తున్నాను. గోవిందు, కొన్ని చర్యలు తర్కానికి అతీతంగా ఉంటాయి. సంఘారామంలో బయట ఎంత ప్రశాంతంగా ఉన్నా ఒక్కొక్కసారి నా మనస్సు అల్లకల్లోలంగా ఉంటుంది. నీరెండా వానలాగా నవ్వు ఏడుపు కలగలిసి ముంచుకొస్తాయి. నిగ్రహించుకోలేను. చేసే శాస్త్రపాఠం బోధపడదు. ఎవరైనా గుర్తిస్తారని బెంగ. గోవిందు, ఒక్కసారి సునందాదేవిని చూడాలనుంది. నిన్ను చూడగానే చెప్పాలనుకున్నాను రేపటి నుంచి ఇక్కడకు రావద్దు అని. ఎందుకంటే సునందాదేవి తరచూ వచ్చే ప్రదేశాల్లో ఇదొకటి. నిజంగానే నీ విద్యా వ్యాసంగానికి భంగం అవుతుందని హెచ్చరించాలనుకుంటున్నాను. ఆమె కనిపించకపోతేనే నా వ్యాసంగానికి భంగం కలిగేలాగా ఉంది. ఒక్కసారి కనిపిస్తే చాలు. ఆ బలంతో 10 ఏళ్ల విద్యా వ్యాసంగం 1 ఏడులో పూర్తి చేయగలను. ప్రద్యుమ్న, నా కోరిక ఒక్కటేనయ్యా. మనుగడ జాగ్రత్త, మనసు జాగ్రత్త. అనుకోకపోయినా ఇలా మనం కలవడం మంచిదే అయింది. ఇప్పుడు బహుశా 3-4 దినాలలో నేను ప్రవరసేనుల వారితో కలిసి చక్రవర్తి నగర్కు వెళ్తాను. వారి నుంచి ఈ దుర్గాధిపతికి పిలుపు వచ్చింది. తిరిగి రావడానికి 1 మాసం పట్టచ్చు.
పోనీ దసరా వేడుకల సమయానికి తిరిగి వస్తావు కదా, తప్పకుండా ఆ వేడుకలకు మీ నగరం వద్దాం అనుకుంటున్నాను. నువ్వు నాతో కూడా ఉండాలి. తప్పకుండా. అప్పటికి రాగలిగితే అలాగే. మరి వెళ్ళిరానా? దయ ఉంచు. ఎవరిది? ఓ, ప్రద్యుమ్న. అవును స్వామి. నువ్వు వస్తావని తెలుసు. ఇంకా రాలేదేమా అని ఎదురు చూస్తూ ఉన్నాను. స్వామి, నువ్వు అడగబోయే విషయం సంగీత విద్యా ప్రదర్శనకు ఎందుకు అనుమతించలేదు అని, అవునా? ప్రవరసేనుల అనుమతితోనే సంఘారామంలో చేరావు కదా, అంటే మా నియమావళికి బద్ధులే ఉన్నమాటే కదా. ఏకాగ్రంగా కొనసాగవలసిన తర్కకర్కశమైన విద్యావ్యాసంగానికి వచ్చిన వాడవు. ఇతర ప్రలోభాలు పనికిరావు. ఉద్రిక్త హృదయానికి శాంతి ఉండదు. నిగ్రహించుకో. స్వామి, తమను ప్రశ్నించరాలేదు, ఎదిరించరాలేదు, అర్థించవచ్చాను. కనీసం ఆ ఉత్సవాలు చూడ్డానికైనా అనుమతించండి స్వామి. అలాగే. ధన్యుణ్ణి స్వామి. ఆగు, ఇది వినివేళ్లు. ఎంత పెద్ద కళ్ళున్నా చేతిలో దీపం లేకపోతే చీకటిలో దృశ్యం కనిపించదు. వివేక దీపం వెలిగించనిదే గమ్యం కంటికి కనిపించదు. బోధపడింది స్వామి. గోవిందుడు పుడితే ఎంత బాగుండేది. ఎందరు విద్వాంసులు, ఎంత సంగీత సాగరం ఉప్పెన ముంచినట్టు. ఈ గుండె పగిలిపోతుందేమో. అరే, అదుగో సునంద. పక్కనెవరు? ఆమె తల్లిగారు వకుళ. అరే, ఒక్కసారి పలకరిస్తే బాగున్నాయి. అబ్బా, ఏమిటయ్యా కాస్త దారి చూసుకున్నాడు? అయ్యా క్షమించండి, తొందరలో చూసుకోలేదు. కలతపడకు చిరంజీవి. ఏ ఊరు చిన్నవాడివి నువ్వు? చూడు, నన్ను గుర్తుపెట్టావా? గుర్తుకు రావడం లేదు కానీ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టే ఉంది. మీరు? నా పేరు సూరదాసులే బాబు. అయ్యా, మీరు మా ఇంటికి వచ్చినట్టున్నారు చాలా ఏళ్ల క్రితం. మా నాన్నగారు సంగీత నిధి ఇంద్రదమనులు. ఏమిటేమిటి, నువ్వేనా ఇంద్రదమనుడి కొడుకువి? ఆయన మేఘమల్హరి రాగ ప్రస్తారంలో నిధి. మీ నాయన నేను భార్యాది స్నేహితులు. చాలా సంతోషం నాయన. అవును, ఇక్కడెక్కడుంటున్నావు? పూర్ణవర్ధనుల సంఘారామంలో తర్కమీమాంస శాస్త్రాలు అధ్యయనం చేస్తున్నాను. చాలా సంతోషం. ఇందాకనే భద్రావతి దక్షిణ తీర సంగీత విద్వాంసుడు ఆయన దగ్గర నీ ప్రస్తావన వచ్చింది. మీ నాయనగారు మేఘమల్హరిలో నిధి కదా. అప్పుడు ఆయన చెప్పాడు ఆ సంప్రదాయం నీకబ్బిందని. అబ్బా, నాకు చాలా తృప్తి కలిగింది. అన్నట్టు అడగడం మర్చాను, నీ పేరేమిటన్నావు? ప్రద్యుమ్నుడండి. చక్కని పేరు, చక్కని పేరు. మరింత చక్కని రూపం, మరీ అందం, అలంకారం మేఘమల్హరి. ఈవేళ తమ దర్శన భాగ్యం యాదృచ్ఛికమైన నాకు ఒక వరంగా భావిస్తున్నాను. అయ్యా, తమరిక్కడ కొంతకాలం ఉంటారా? కొంతకాలం కాదు, ఇక ఈ ప్రాంతాన్నే ఉంటాను. చూడు, భద్రావతి నది ఉందా? మీ సంఘారామం నుండి కుడివైపు తిరిగి ఒక్క క్రోసెడ్ దూరం నడిస్తే పాడుబడిన సరస్వతి ఆలయం కనిపిస్తుంది. అక్కడ ఉంటాను. ఒక్కసారి అక్కడకు రా. తమరు నన్ను సంగీతంలో దిద్దాలి. ఇంద్రదమనుడి కొడుకువి, మీది మిక్కిని మేఘమల్హరి దక్కిన వాడివి, నీకు నేను చెప్పేదేముండదు. అన్నట్టు సంఘారామంలో సంగీత సాధన సాధ్యం కాదే. ఏం చేస్తున్నావు? బయట పరిమితాలయ ప్రాంగణంలో చేస్తున్నాను స్వామి. అయితే నీతో చాలా సంగతులే మాట్లాడాలి. చూడు, ఒక్కసారి వీలైతే రేపేరా. ఒక ముఖ్య విషయం, నువ్వు నన్ను కలిసినట్లు గాని, కలవబోతున్నట్లు గాని, సంగీత సాధన కొనసాగించబోతున్నట్లు గాని సంఘారామంలో ఎవరికి ఆఖరికి పూర్ణవర్ధనుడికి కూడా చెప్పకు. వారు వీరు అని లేదు, ఎవరికి చెప్పకు. గోప్యం, అంతే. తప్పక వస్తాను స్వామి.
స్వామి స్వామి ఎవరు? సూరదాస్ స్వామి ఎవరు? ఇటు రండి. ఈ మండపంలో ఉన్నారా? ఎంతకీ కనిపించకపోతే లేరనుకున్నాను. రా ప్రద్యుమ్న, నేను ఎక్కడికి కదలను. ఇప్పుడే స్నానం చేసి జపం పూర్తి చేసుకున్నా. రా కూర్చో. ఈ ఆలయం సరస్వతీదేవిదని చెప్పానుగా. సాధారణంగా ఈ దేవికి ఆలయాలుండవు, చాలా అరుదు. ఓ 40 ఏళ్ల క్రితం దీని ప్రభ చెప్పాలి. దసరా ఉత్సవాలలో సంగీత సాహిత్యాది విద్యా ప్రదర్శనలన్నీ ఇక్కడే. అది అప్రస్తుతం. ఏమిటి అలా కూర్చుందామా? ఉదయ స్నానానికని చెప్పి బయలుదేరి వచ్చాను. పుష్పమిత్రుడనే శ్రమణకుడు నా చర్యలు కనిపెట్టి మా గురువులకు చెప్తూ ఉంటాడు. అందుకని త్వరగా వెళ్ళాలి, అంతేగా? తమ సెలవైతే తప్పకుండా వెళదు. నీకిష్టమైన రాగం ఒక్కసారి వినిపించు. నన్నే కాదు, మా వంశాన్నే పునీతం చేసిన రాగం మేఘమల్హరి, అదే వినిపిస్తాను. చదువుల తల్లి కళ్ళల్లో నువ్వు వినిపించిన ఈ సంగీతానికి ప్రతిగా నాదో ప్రశ్న. ఆ చదువుల తల్లిని, కళల కల్పవల్లిని నీ కళ ద్వారానే నీకు ప్రత్యక్షంగా చూపాలని ఉంది నాకు. సమ్మతమేనా? మహాప్రసాదం. సాధ్యమేనా స్వామి? అది తప్పకుండా అడగవలసిన ప్రశ్నది. చాలా గూఢమైన రహస్యం ఒకటి చెబుతావి. అష్టమి తిథిని చంద్రోదయ వేళలో మేఘమల్హరి రాగం ఆలపిస్తే దేవి ప్రసన్నమవుతుంది. ఈ కనుసల్లాలో మెరుగుతుంది. నాకేదో భయంగా దిగులుగా ఉంది స్వామి. అస్తమి ఆదిగా 3 దినములు ఉపాసించు దేవిని. నిన్ను మించిన సంగీతవేత్త మరి ఉండడు. నా స్నేహితుడు కొడుకు అని ఇంతగా చెప్తున్నాను. వద్దంటావా? నీ ఇష్టం. స్వామి, మీదే భారం. మీరేం చేయమంటే అది చేస్తాను. ప్రద్యుమ్న, అంత బెంబేరు పడడానికి ఇది క్షుద్రదేవతా ఉపాసన కాదు, పరమశాంతమూర్తి అర్చన. పూజా విధి నేను జరిపిస్తాను. వచ్చే అష్టమి నాటి సాయంకాలం రా. అలాగే. ఈ విషయం గోప్యంగా ఉంచు. నీ బౌద్ధ గురువు ఇటువంటి కళలను సహించడు. అవును, నన్ను ఈ ఉత్సవాలలో సంగీత ప్రదర్శనకు ప్రవరసేనులు పంపించమంటే తిరస్కరించారు కూడా. చూశావా? వారిని మనం నిందించకూడదు, తప్పు. తర్కకర్కశమైన శాస్త్ర విద్యల కట్టడి అలాగే ఉంటుంది. ఏమిటి నీ నిర్ణయం మరి? అష్టమి నాటి సాయంకాలం వచ్చి తీరతా స్వామి. శుభం. మరి వెళ్ళిరా నాయనా. జాగ్రత్త. ఇంద్రదమనుడి కొడుకు సంగీత స్వర్లోకాధిపతి కావాలని నా ఆకాంక్ష. చాలా ఆనందంగా ఉంది. నా చిరకాల వాంఛ తీరబోతుంది. ఆరామానికి పద. సునంద, ఎందుకమ్మా మరీ 2 దినాలుగా దిగులుగా కనిపిస్తున్నావు? అసుర సంధ్య వేళ అలా పడుకోకూడదులేమ్మా. మనస్సు బాగాలేదమ్మా. చెప్పలేనంత గుబులు, శూన్యం. జీవితం నిరర్థకం అనిపిస్తోందమ్మా. ఇదేమి ధోరణి తల్లి? అమ్మా, ప్రద్యుమ్నుణ్ణి తలవకుండా చూడకుండా బతకలేనమ్మా.
నాన్నగారు నువ్వు మరణ శిక్ష విధించినా సరే నేను కాదనలేని నిజమది. బాగుంది సునంద, ప్రాజ్ఞురాలివి నువ్వు. ఒక్కటి మాత్రం జ్ఞాపకం పెట్టుకో అమ్మా, మనం బ్రతకాలనుకునే జీవితానికి మనం బ్రతకవలసిన జీవితానికి మధ్య అగాధం ఉంటుంది. నువ్వు ఆ అగాధంలో పడిపోకూడదని మాత్రం కోరుకుంటాను తల్లి. ప్రద్యుమ్నుడు వేణుగానలోలుడు, ఈ నడుమ దర్శనం కూడా కరువైంది. అమ్మా, ఆ వేణువు నన్ను వెంటాడుతోందమ్మా. ఆ వేణువులో ఒక స్వరలేశంగా కరిగిపోయిన జన్మ చరితార్థం అవుతుందమ్మా. ఆ తృప్తి ఒక్కటి చాలు. ఏ పనిలో తిరుగుతున్నాడో ఏమో, గోవిందుకు కూడా ఈ మధ్య కనిపించలేదట. తల్లి, ఇంకా ఏం నిర్ణయించినా మీ నాయనగారిదే భారం. ప్రద్యుమ్న, ఆ చంద్రోదయాన్ని ఒక్కసారి కంటి నిండుగా చూడు. చూసి నీ అఖండ వేణునాద ఝరిలో ఈ దేవిని స్నానమాడించు. అష్టమి, నవమి, దశమి నాటి సాయం వేళకి తల్లి పలకాలి. సత్యలోకం నుంచి దిగి వచ్చి సన్నిధి దయచేయాలి. దయచేసావా? నా చేతులు కదలటం లేదమ్మా, నా వాక్కు పలకనంటోంది. నా కన్నీటి పన్నీటితో నీ పాదాలు కడిగి మేఘమల్హరి స్వరాన్ని నీ పాదాలు నవ్వకుండా మడుగులుగా పరుస్తానమ్మా. అదేమి తల్లి, నీ వదనం హఠాత్తుగా మ్లానమైపోతోంది. అమ్మా అమ్మా, నీ వీణ ఏది? అరే, హంసవాహనం రెక్క విప్పి ఎగిరిపోతోంది. నీ కొమ్ముడు వీడిపోతోంది. తల్లి తల్లి, సామాన్య వనితలాగా నా కళ్ళకు కనిపిస్తున్నావు. అయ్యో, నా కళ్ళు బలవంతంగా తెరుద్దామన్నా వినడం లేదు. స్వామి
సూరదాసు స్వామి, నా చుట్టూ ఎవరెవరో భయోద్విగ్నంగా నర్తిస్తున్నారు. నా కంఠం పగిలిపోతోంది. అమ్మా అమ్మా అమ్మా! పుష్పమిత్ర, ప్రద్యుమ్నుడు కోలుకున్నాడా? మానసికంగా చాలా అలసిపోయాడు స్వామి. తమరిచ్చిన పసరు నుదుట మద్దన చేశాక నిద్రపోయి సుమారు 12 గంటల అనంతరం ఇప్పుడే లేచాడు. పరాకుగా ఉన్నాడా? లేదు స్వామి, నీరసంగా ఉన్నాడు. బాగా భయపడ్డట్టున్నాడు. ఇదిగో ఈ చూర్ణం ఒక్కసారి తిరిపించి సాయంకాలం నా వద్దకు పంపించు, ఒంటరిగా. ఒక్క రాత్రిలో ప్రకృతిలో ఎంత వైవిధ్యం కనిపిస్తోంది స్వామి. వైవిధ్యం కాదు ఇది పుష్పమిత్ర, వైపరీత్యం. చూశావా, ఏ పక్షి పలకదు, ఏ చెట్టు పచ్చగా లేదు, పూలు వాడిపోయాయి, పలికే మాటల్లో పొడితనం తప్ప ఆర్ద్రత లేదు. దీనికంతటికీ ఏదో బలమైన కారణమే ఉండి ఉండాలి. ప్రద్యుమ్నుణ్ణి నా దగ్గరకు పంపడం మరొకే, ఒంటరిగా. మరువన్ స్వామి. ఇంత జరుగుతుంది అనుకోలేదు స్వామి. నాకు అనుమానమైనా రాలేదు. నాతో ఒక్క మాట చెప్పినా ఈ ఉపద్రవం తప్పేది కదా. అతగాడు సూరదాసు కానే కాడు. మరి మా తండ్రి గారు నిరుగుదని చెప్పాడు. బాగా చిన్నతనంలో చూశాను సూరదాసు వారిని. ఇలాగే ఉన్నట్టు గుర్తు. యద్భావ్యం తద్భవతి. తాను సూరదాసునని చెప్పగానే నీ లేత జ్ఞాపకం అతడు సూరదాసే అనిపింపజేసింది. సూరదాసు స్వామి 10 ఏళ్ల క్రితమే గతించారు. ఇతగాడు గుణాఢ్యుడనే కాపాలికుడు. ఈ ప్రాంతాలలో వెనుక తిరుగునవాడే. సరస్వతీమూర్తిని బంధించి ఇంకెవరికీ దక్కకుండా తన దగ్గరే దాచుకుంటానంటూ ఉంటే పిచ్చివాడని కొందరు కొట్టి తరిమేశారు. మళ్లీ ఇన్నేళ్లకు దాపురించి నిన్ను అడ్డం పెట్టుకుని అన్నంత పని చేశాడు దుర్మార్గుడు. స్వామి, నా హృదయం ఉడికిపోతోంది. తరణోపాయం బోధించి నన్ను గట్టెక్కించండి స్వామి. నాకేం జరిగిందో తెలియనే తెలియదు. దయనీయంగా దేవి ముఖం కనిపించింది. అరుస్తూ పరిగెట్టాననుకుంటాను. తెలివి వచ్చేసరికి పుష్పమిత్రుడి పరిచర్యతో తేరుకుంటున్నాను. రాత్రి గడుస్తున్నా రాకపోతే పాపం అతడే వెతకడానికి బయలుదేరి నువ్వు భద్రావతి తీరాన్ని ఇసుకలో పడి ఉంటే తీసుకువచ్చాడు. ప్రద్యుమ్న, నేను ఈ స్థితిలో నీకు చేయగల సహాయం ఏమీ కనిపించడం లేదు స్వామి. కానీ ఒక్క ఉపకారం చేయగలను. ఈ ప్రాంతాలు అతడింకా దాటిపోయే అవకాశం లేదు కనుక అటువంటి వాడు కనిపిస్తే నిగ్రహించమని శంఖారామాలను హెచ్చరిస్తాను. నువ్వు దేశంలో ముఖ్యంగా ఈ ప్రాంతాలంతా తిరుగు. ప్రవరసేన దండనాథులకు విన్నవించుకుంటే మనం బంధింపజేసి శిక్షింపజేయగలం అంతే. మనకు కావలసింది వాడిని దండించటం కంటే ఆ తల్లిని విడుదల చేయడం. ఇందుకు దండ ప్రయోగం కంటే సామధానాలే మంచివని నా ఉద్దేశం. తమ ఆదేశం స్వామి. వెదకి వెదకి అతన్ని పట్టుకుంటాను. కడకు నా ప్రాణాలు ఇచ్చైనా సరే ఆ దేవిని విడిపించుకుంటాను. నా తప్పు నేనే దిద్దుకుంటాను స్వామి. నా అపస్వరాన్ని నేనే సరిచేసుకుంటాను. ఆశీర్వదించండి. వెళ్ళిరా నాయనా. తప్పదు సునంద, నేను వెళ్లి తీరాలి. నన్ను విడిచి వెళ్లి తీరాలి, అంతే కదా? మగవారి మాట తీపి చేత చేదు అంటారు. ఇదేనేమో. పోనీ ఎక్కడికి ఎందుకు వెళ్లాలో చెప్పొచ్చు కదా? చెప్పరానిది కాదు కాని చెప్పుకోలేనిది. నేను చెప్పలేని యాత్ర ఇది. యాత్ర పూర్తి కాకుండా నేను ముగిసిపోయినా పోవచ్చు. ప్రద్యుమ్న, అలా మాట్లాడకు. నాకు భయం వేస్తుంది. నువ్వు భయపడతావని వాస్తవాన్ని దాచలేను. నేను చేసేది త్యాగం కాదు, రుణం తీర్చుకోవడం. అది సరే సునంద, నువ్వు మీ వంశ ప్రతిష్టకు తగిన వరుణ్ణి వివాహం చేసుకుని సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓహో, ఎంత మంచి మనసు. చాలా గొప్పగా చెప్పావు. నువ్వు వెళ్లిపోయి ఏవో నాకు తెలియని మహాకార్యాలు చెయ్యాలి. అందుకు నేను ఇక్కడ మనస్సు చంపుకుని మహాభోగాల్లో కులకాలి.
అవును, నీది ప్రేమ, నాది మోహం, నీది త్యాగం, నాది స్వార్థం. సునంద, నేను చెప్పేది ఏమిటంటే... చాలు చాలు ప్రద్యుమ్న, చాలు. నీ భావం నువ్వు చెప్పావు. నీ జన్మకింక నీకు స్త్రీ హృదయం తెలియదు. పో, నేను వెళ్ళిపోతాను. ఒంటికి ఒక పరిమళపు పొరగా వెలుతురుగా అతుక్కుపోయిన స్త్రీ ప్రేమని కోసివేసుకోవడం చాలా కష్టం. నెత్తురు వచ్చాలని తెలుసు సునంద, కానీ తప్పదు. శ్యామిలక మిత్రులకు పూర్ణవర్ధన సంఘారామ విద్యార్థి ప్రద్యుమ్నుడు నమస్కరిస్తున్నాడు. మీ యాత్ర గురించి మేము ఇంత క్రితమే విని ఉన్నాం. ఈ ఊరు విలువ సంఘారామానికి కూడా పూజ్య పూర్ణవర్ధనులు వర్తమానించారు. గుణాఢ్యుడి జాడలేమైనా మీ దృష్టికి వచ్చాయా? ఒక వృద్ధ సన్యాసి ఎవరో ఈ ఊరికి తూర్పున కోనేటి కొండ మీద ఉంటున్నాడట. ఇటీవలే వచ్చాడని విన్నాం. ఎంత మంచి వార్త! నేను ఇప్పుడే వెళ్ళాలి. మళ్ళీ వెళ్ళిపోతాడేమో. అవును, అతనితో మరెవరైనా స్త్రీమూర్తి? పూర్తిగా వివరాలు తెలియవు. అతడు ఎక్కడికి వెంటనే తరలి వెళ్ళకపోవచ్చు. స్వామి, కనుచీకటి పడుతోంది కదా, ఒక్కసారి అటు వెళ్ళి వస్తాం. అలాగే. అమ్మో, జారిపోయాను. సమయానికి నువ్వు రాకపోతే మునిగిపోయేదాన్ని. కడవలో నీళ్లు తీసుకోవడానికి అంత లోతుకి ఎందుకు దిగారు? అదిగో ఆ తెల్లని కలువ మొక్కలంటే నాకెంతో ఇష్టం. కోసుకుందామని దిగాను. కావాలా? పోనీ నేను కోసిస్తాను. నిజంగా? ఎంత మంచివాడివి. ఇదిగో చాలా. ఓ చాలు ఇవాళకి. నువ్వెంత మంచివాడివి. మా ఆశ్రమానికి వచ్చి నాకు సాయం ఉండవు? వస్తాను, కానీ మీ పేరేమిటి? పేరా? ఏమో, నాకేం తెలీదు. ఓ సన్యాసి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఆశ్రమంలో ఉంచాడు. నాకు అతనంటే ఎంత భయమో తెలుసా? ఆ కళ్ళు చూస్తే మరీను చిట్టిమంటల్లా మెరుస్తాయి. కపాలాలు గలగలమన్నట్టు నవ్వుతాడు. ఇప్పుడున్నాడా? అతని పేరు తెలుసా? పేరా? ఇప్పుడు లేడు, ఎక్కడికో వెళ్ళాడు. రేపు ఈ వేళకు వస్తాడు. అవును, వాడెందుకు నీకు? నాతో సాయం రావా? నీకు భయమా? లేదు తల్లి, తప్పకుండా మీతో వస్తాను. మీకు కూడా ఉంటాను. ఈ కడవ భుజానికి ఎత్తవు, నీకు ఈ కలవ ముక్కలతో పాయసం చేసి పెడతాగా. అలాగా అమ్మా. మీ చేతి బొమ్మ తినే అదృష్టం కంటే నాకేం కావాలి? కడవ నేనే తెస్తాను. ముందు పదండి. అతి పిచ్చి మంచివాడివి. పద పద. కలవ మొగ్గల పాయసం అమృతంలా ఉందమ్మా. అవును, జ్ఞాపకం చేసుకోండి, పూర్వం మీరు ఎక్కడ ఉండేవారు? ఏమో. నువ్వు అచ్చంగా నాతో ఉండిపోరాదు? అలాగే తల్లి, అచ్చంగానే ఉండిపోతాను. ఆ సన్యాసిని తరిమేసి కొండ కోణంలో సముద్రాల అవతలకి వాడిని తరిమేస్తానమ్మా. మీరింక నిద్రపోండి. పాపం, నేను నిద్రపోతే పారిపోదామనా? నాకు అసలు నిద్ర రాదుగా. వట్టి తల్లి, నేను మీకోసమే వచ్చాను. ఏమో, ఇదిగో చీర కొంగుని చేతి వెళ్ళి కట్టేశానుగా, ఇంకెప్పుడు వెళ్ళవు. పొద్దుటే ఒకసారి ఊళ్ళోకి వెళ్ళి వచ్చేసి ఇంకెక్కడే ఉండిపోతా. ఒట్టు. పొద్దు దాకా ఇక్కడే ఉండు, తెల్లారాకే వెళ్ళి మళ్ళీ రాత్రి తప్పక రావాలమ్మా. ఏ? తప్పకుండా. ఇంక నిద్రపో తల్లి. ఎవరది? నీ మృత్యు. అది నా ఉత్తరేయపు నిప్పులాగా కూడానే ఉంది నాయనా. నా ముఖంలోకి బాగా చూడు, నా కంఠస్వరం విను. నన్ను గుర్తించావా? నువ్వు నా మీద ఉరికి నా కంఠం పట్టుకున్నప్పుడే గుర్తించాను. నువ్వు ప్రద్యుమ్నుడివి. నీచుడా, ఎందుకు ఇలా చేశావు? నన్నెందుకు మోసం చేశావు? దురహంకారం. ఒకప్పుడు నా విద్యలతో సరస్వతి సాక్షాత్కారం పొందాను.
ఆమె కోరిక కోరుకొమ్మంటే నా దగ్గర శాశ్వతంగా ఉండిపోమ్మని కోరాను. దేవి ఆగ్రహించి చిక్కలేదు. సాధించాలనుకున్నాను, శోధించాను. మేఘమల్హరికి లొంగుతుందని తెలుసుకున్నాను. ఆ వేట మీ తండ్రి గురించి నీ గురించి విన్నాను. ఆ ప్రాంతానికి నీకోసమే వచ్చాను. వెదకబోయిన తీగల నువ్వే తగిలేవు. నిన్ను నరికి పోగులు చేసిన పాపం లేదు. నీ పనికి ఫలితం ఆ తల్లి దైన్యం. ప్రపంచం చూడరా చైతన్యహీనమైపోయింది. మూర్ఖుడా, చదువుల తల్లి ఏ ఒక్కరి సొత్తు కాదురా, ఆమె విశ్వ చైతన్యమూర్తి. వెంటనే విడుదల చెయ్యి, లేదా నిన్ను హతమారుస్తాను. నువ్వు నన్ను వేరే హతమార్చక్కర్లేదయ్యా. గత ఏడాదిగా అనుదినం కాస్తగా హతమవుతూనే ఉన్నాను. ఆ తల్లిని బంధించి నే బావుకున్నది లేదు. పీడకలలు, అశాంతి. ఈ బాధ భరించలేక నా గురువు దగ్గరకు పరిగెత్తి ఉపాయం వేడుకున్నాను. ఆయన తొలుత ఆగ్రహించిన ఒక కమండలోదకం ఇచ్చారు. ఆ కమండలోదకం ఆ తల్లి పాదాలపై ప్రవహిస్తే ఆమె సత్యలోకం చేరుతుంది. కానీ ఇంకా జాప్యం దేనికి? నీకింకా కర్మ పరిపక్వం కాలేదా? ప్రద్యుమ్న ఆ అభిషేచనం చేసిన వ్యక్తి చెలైపోతాడు. నా గురువు నా మీద ఆగ్రహించి చేసిన ఈ కట్టడికి భయపడుతున్నాను. ఓరి పిచ్చివాడా, ఏదో కమండలు పారేశావా? లేదు, ఆ ఉదకం ఎవరి చేతిలోంచి చుక్క తొడికిన శిలారూపం తప్పదు. అందుకే కూడా పట్టుకు తిరుగుతూనే ఉన్నా. ఒడ్డునే ఉంది. ఇలాంటి తల్లికి పాదాభిషేకం నేను చేస్తా. అయ్యో ప్రద్యుమ్న, యువకుడివి, తొందరపడకు. తిరిగి పందా పారిపో. ఆ తల్లిని నేనే విడిపించుకుంటాను. అమ్మా, ఇప్పుడు రావడం ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? నాకు భయంగా ఉంది. తల్లి, నీకు ఇంక భయం లేదు. అరే, పాదాల మీద పడతావు ఎందుకు? ఒక్కసారి గుర్తు చేసుకోండి, పూర్వం మీరెక్కడ ఉన్నారు? పూర్వం సత్యలోకంలో. తల్లి, అపరాధిని మన్నించు. అదిగో హంసవాహనం, అధిష్ఠించు తల్లి. అబ్బా, నా దేహం పిగుసుకుపోతుంది. అయ్యో, మేఘమల్హరి నైవేద్యం చేయాలనుకున్నానమ్మా. నీ కాంతి నాకేనమ్మా. నాకీ దర్శనం చాలు తల్లి. గాలి ఈ విధుళ్ళ సందుల్లో కదిలి తల్లికి మేఘమల్లారి వినిపించవే. విధుళ్ళలో వినిపించవే మేఘమల్లారి. శిలామురళి నాటకం విన్నారు. రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. నిర్వహణ పాండురంగ శ్రీ సి రామ్మోహన్ రావు. సహకారం రామం. సంగీతం శ్రీ ఓలేటి. సాంకేతిక సహాయం శ్రీ ఎస్ కోటేశ్వరరావు. ఇందులో సునంద శ్రీమతి శారదా శ్రీనివాసన్, ప్రద్యుమ్నుడు శ్రీ ఎం వీరభద్రరావు, పూర్ణవర్ధనుడు శ్రీ పి రామచంద్ర కాశ్యప, గోవిందు శ్రీ సి రామ్మోహన్ రావు, సూరదాసు శ్రీ మాచినేని వెంకటేశ్వరరావు, ప్రవరసేనుడు
శ్రీ ఏ లింగరాజు శర్మ, సురేశ్వరాచార్యులు శ్రీ జె సదాశివరావు, శర్వరీభూషణుడు శ్రీ బోయనపల్లి రామారావు, సరస్వతి శ్రీమతి వి కల్పన, సునంద తల్లి శ్రీమతి ఎం రాజరాజేశ్వరీదేవి, పుష్పమిత్రుడు శ్రీ బుగ్గా సుబ్రహ్మణ్యం, శ్యామిలకుడు శ్రీ వివి రామదాస్, గానం శ్రీ ఓలేటి శ్రీ మల్లాది సూరిబాబు, వేణువు శ్రీ జె దత్తాత్రేయులు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పించిన ఈ నాటకం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.